ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతోనే మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 13వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు ధ్యానించుకుందాం. అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇక లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన ఆనవాళ్ళు మన ముందర పెడుతున్నారు, మనకు నేర్పిస్తున్నారు. జాగ్రత్తగా దానిని మనం పరిశీలిద్దాం. ఆయన రాకడ ఎలా ఉంటుంది, ఆయన ఏ విధంగా ఈ లోకానికి రాబోతున్నాడో చాలా విషయాలు ఆయన మనతో మాట్లాడుతూ, ఎప్పుడైతే ఈ లోకంలో రకరకాల విధమైన పరిస్థితులు సంభవిస్తుందో చాలామంది దాని గురించి పట్టించుకోవడం మానేస్తున్నారు. ఏమని వ్యాఖ్యానిస్తున్నారు అంటే, ఈ అంత్యకాలములో కలియుగములో ఇలా జరుగుతాయని చెప్పి చాలామంది మునులు ఋషులు వారు ముందుగానే వారు తమ తమ గ్రంథములో ప్రవచించి ఉన్నారు, కాలజ్ఞానము బోధించి ఉన్నారు అని చెప్పి అనేక మంది ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులు మీ రాకడ ఏమిటి, ఎలా ఉంటుంది, సూచనలు ఏమిటి, ప్రభువైన యేసుక్రీస్తును తన శిష్యులు అడిగారు కదా, ఈ మందిరము రాయి మీద రాయి ఉంచి ఎంత అద్భుతంగా కట్టారు కదా అండి అంటే, ప్రభు యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతూ, రాయి మీద రాయి ఉండని రోజు రాబోతుంది, జనులు దాన్ని పడద్రోయుదురు, ఇలాంటి కొన్ని సంఘటన చెప్పినప్పుడు ఇది ఎలా జరుగును అని వారు అన్నప్పుడు ప్రభు అంటున్నారు, మీరు సాధారణంగా అంజురపు చెట్టు చూచినప్పుడు దాని కొమ్మ గనుక లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీరు చెప్తారు కదా. ఇప్పుడు ఈ రకరకాల విధమైన భూకంపాలు, రకరకాల విధమైన యుద్ధాలు, రకరకాల విధమైనటువంటి విపత్తులు, భయంకరమైన సంఘటనలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు మీ హృదయములో ఈ విషయాలు జరిగినప్పుడు నేను ముందే మీకు తెలియచేశానని మీరు ఖచ్చితంగా గ్రహించాలి. ఎందుకంటే ఇది వేదనలకు ప్రారంభమని ఒక స్థలములో అన్నారు. ఈరోజు వాక్యంలో ఏమని చెప్తా ఉన్నారంటే, మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గర ఉన్నాడని తెలుసుకొనుడి. ఎప్పుడైతే ప్రపంచం యొక్క స్థితి అత్తలకుత్తలం అవుతుందో చాలామంది విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. దేవుడు లేడు, దేవత లేడు, ఇంత అన్యాయమా, ఇంత అక్రమమా, ఇంత దారుణమా అని చెప్పి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులకు, ప్రతికూల పరిస్థితులకు దైవాన్ని దూషించడం ప్రారంభిస్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఎప్పుడైతే విపరీతమైన పరిస్థితులు ప్రపంచంలో జరుగుతుందో, అన్యాయము, అక్రమము, యుద్ధములు, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచి జనంగానికి అనేకమైన అన్యాయము, అక్రమము విపరీతంగా ప్రబలినప్పుడు ఏమాత్రం మీరు బాధపడొద్దు. ఎందుకంటే ఆయన సమీపమునే
ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. అనగా మిమ్మును రక్షించే రక్షకుడైన యేసు ప్రభువారు అలాంటి పరితప్త హృదయాలకు, అలాంటి వేదనగ్రస్తమైనటువంటి కుటుంబాలకు, అలాంటి శ్రమలు పాలవుతున్నటువంటి మానవులకు రక్షించడానికి, తన రాజ్యంలో చేర్చుకోవడానికి, ఈ భూలోకముల నుండి వారిని తన పరలోక పట్టణానికి తీసుకొని వెళ్ళిపోవడానికి ఆయన దగ్గరగా ఉన్నాడు. ఆయన వచ్చేస్తున్నాడు. జనాలు కష్టాలు పాలైనప్పుడు దేవునికి సాక్ష్యము పెట్టి బాధపడుతూ ఉంటారు. దేవుడా, నువ్వు చూస్తున్నావా? ఇంత అన్యాయము నువ్వు చూస్తున్నావా? మమ్మల్ని ఇంత బాధిస్తున్నారు చూస్తున్నావా? నీ కేకలు వేస్తూ ఉంటారు. మన భారతదేశంలో అనేక స్థలాల్లో క్రైస్తవుల మీదకి భయంకరమైన హింసలు జరుగుతుంది. చర్చిలు పడగొడుతున్నారు. మనుషుల విపరీతంగా క్రూరమైన రాక్షసుల్లా భక్తిగల ప్రజల మీదకి దాడి చేస్తున్నారు. దారుణమైన స్థితిలో ప్రజలకు హత్య చేస్తున్నారు. అప్పుడు చంపబడుతున్న ప్రజలు బహు రోదన చేసి బాధపడుతుంటే బయటున్న ప్రజలు వారి గురించి పలికే మాట ఏంటంటే, వీరు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడైతే ఎందుకు రక్షించట్లేదు, ఎందుకు వీరిని కాపాడడానికి రావట్లేదని చెప్తా ఉన్నారు. నా ప్రియ సోదరి సహోదరుడా, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఈరోజు మీరు క్రైస్తులైనా క్రైస్తులు కాకపోయినా, ఈ భయంకరమైన సంఘటనలు జరిగినప్పుడు దేవుడు ఏమీ చేయకుండా ఊరుకునున్నాడు అని భావిస్తున్నారు కదూ. ఆయన మౌనం వహించడానికి కారణము నువ్వు మార్పు పొందాలని. ఆయన గనుక త్వరగా ఇప్పుడు వస్తే అందరూ రొమ్ము కొట్టుకొని కేకలు వేస్తారు. ఆయన వచ్చి వెళ్ళిన వెంటనే తను ఏర్పరచుకున్న భక్తులకు ఆయన సమకూర్చి పరమపురిలో ప్రవేశింపచేసిన వెంటనే ఈ లోకము యొక్క స్థితి అత్తలకుత్తలం కాబోతోంది. సాతానుని, తన అనుచరులను ఆయన శిక్షింపబోతున్నాడు. ఆయనను ఎరుగకుండా విశ్వాసంగా తనకు విరుద్ధంగా మాట్లాడిన వారికి భయంకరమైన శిక్ష విధి రాబోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న సమస్తము కృత్యములన్నీ కాలిపోబోతుంది. పంచభూతములు లయం కాబోతుంది. ఆయన రాకడ సామాన్యమైనవి కావు. రాకడకు సూచన ఏమిటి అంటే, ఇదివరకు ప్రభు చెప్పాడు కదా, యుద్ధము, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేవడం, అన్యాయము అక్రమము విస్తరించడం, ఇవన్నీ జరిగినప్పుడు ప్రపంచం యొక్క స్థితి చాలా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. దేవుని నమ్ముకున్నటువంటి ఏర్పరచబడిన భక్తులకు దేవుడు తన రాజ్యములో కొనిపోబోతున్నాడు. వారందరూ ఎత్తబడతారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇప్పుడు లోకంలో జరుగుతున్న పరిస్థితులు ఎప్పుడైతే ప్రతికూలంగా భయంకరమైనటువంటి విధ్వంసము జరిగి భక్తి గల వారికి దోచుకుంటూ, ప్రభు పేరట ప్రార్థించే వారికి శ్రమలు పాలు చేస్తూ అనేకమైన అక్రమము విస్తరించినప్పుడు, భక్తి గల వారు అక్రందన ధ్వని చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మీరు అంజురపు చెట్టును చూడండి, అది వసంతకాలమున చిగురిస్తుంది. ఈ ప్రజలు ఎప్పుడు అక్రందన చేసి వేదన పడుతున్నారో వారికి రక్షించే విమోచకుడు సమీపముగా ఉన్నాడు, ద్వారము దగ్గర ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా వచ్చి వారందరినీ కూడా సమకూర్చి కొనిపోతాడు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎంత స్పష్టమైన రీతిగా యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు ఏంటంటే, ఈ తరము వారు ఈ ప్రభు చెప్పిన ఈ యొక్క సంఘటనలన్నీ కూడా వారి జీవితంలో ఆవశ్యకంగా వారు అనుభవించి తీరుతారు. ఎందుకంటే ఈ తరము వారి గురించి ప్రభు అంటాడు, విశ్వాసము లేని తరము వారు.
ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందుండి. నా సహోదరి సహోదరుడా, జనాలందరూ ఒకటే, నేను కూడా ఒకటే, వారిలో ఒకటే అనుకుంటున్నావా? తప్పు. ఈ జనాలందరూ దేవునికి దూషించి ద్వేషించి వివిధమైన రీతిగా జీవిస్తున్నారు కదా. వారితో పాటు నువ్వు గనుక జీవిస్తే వారు విశ్వాసము లేని తరము వారు. ఒకవేళ నీవు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావా? ఈ తరము వారు ఉంటుండగానే భయంకరమైన సంఘటనలు ప్రపంచంలో జరగబోతుంది. అనేకమైన అన్యాయము, అక్రమము, అనేక అక్రందన ధ్వని ప్రపంచంలో వినబడబోతుంది. భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేవడం, రాజకీయ వ్యవస్థలో ఈరోజు ఎలా ఉందో ఊహించలేకపోతున్నాం. ప్రశాంతత ఎక్కడ లేదు. ఏలుబడి చేసే నాయకులలో నెమ్మది లేదు, ఓడిపోయిన వారిలో నెమ్మది లేదు, సర్వసాధారణ ప్రజలు కూడా నెమ్మది లేదు. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ప్రపంచము, దేశములు నడుస్తూ ఉంది. స్వయంగా అందుకే ప్రభు అంటున్నాడు, ఆయన వచ్చే ముందు ఇవన్నీ జరుగు వరకు, అంటే ప్రజల జీవితానికి ఏ శ్రమలు, ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ వేదనలు రావాలో జరగాలో అవి జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభువు తెలియచేస్తా ఉన్నాడు. ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి ఆనవాలు కూడా ఇచ్చారు. ఏమిటంటే, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు. ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, చాలామంది దేవుడు చెప్పింది అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. యేసయ్య మాటలో ఎంత శక్తి ఉందో ఆనాటి వ్యాధిగ్రస్తులను అడిగితే వారు తెలియచేస్తారు. మాట మాత్రం సెలవిస్తే మృతులు సజీవులుగా లేచారు. మాట మాత్రం సెలవిస్తే సమాధులు బద్దులై అనేక మంది చనిపోయి కుళ్ళిపోయిన సవాలు మనుషులుగా లేచి నిలబడ్డారు. యేసు మాట మాత్రం సెలవిస్తే సముద్రము నిమ్మళమైంది. యేసు మాట మాత్రం సెలవిస్తే వేల మంది ప్రజల కడుపు నిండింది. ఆయన మాట మాత్రం సెలవిస్తే ప్రపంచంలో ఊహించని సంఘటనలు జరిగినవి. ఇప్పుడు ఆయన ఈ ప్రపంచంలో ఖచ్చితంగా శ్రమలు కలగబోతుంది అని తెలియజేశాడు. సొంత ఇంటి వారే ఒకరికి శత్రులైపోతారు, ఒకరికొకరు అప్పగిస్తారు. కరువులు, భూకంపాలు, వేదనలు, కష్టాలు, యుద్ధాలు ఇవన్నీ సంభవిస్తుంది. ఒకవేళ మనము ప్రశాంతంగా ఉన్నామని అనుకుంటున్నామేమో, నిశ్చయంగా త్వరలో మనకు కూడా అది సంభవించబోతుంది. ఎందుకు అంటే యేసు ప్రభువారు పలికిన మాటల్లో ఆకాశమును భూమియును గతించును. ఒకవేళ మనం బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూచినప్పుడు, భూమి వైపు చూచినప్పుడు మనుషులే గతించిపోతారు, కానీ ఈ ఆకాశము భూమి గతించవు అని చాలామంది నమ్మకాలు. కానీ భూగోళ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ప్రతి ఒక్క గ్రహాలు, ఉపగ్రహాలు, ఈ భూగర్భం కూడా, భూలోకం కూడాను వాటి యొక్క దిశలో అది తిరుగుతూ ఉంది. ఎవరు దేనిని త్రిప్పేవారు? ఎందుకు ఇది తిరుగుతుంది? ఇది దేవుడు నిర్మాణకుడు ఆయన సెలవు ఇచ్చినందున ప్రతి గ్రహాలు, ఉపగ్రహాలన్నీ వాటి యొక్క మరి దిశలో అది ప్రయాణం చేస్తూ ఉంది. కనుక ప్రభు అంటున్నాడు, ఆకాశము భూమి మీరు చూస్తున్నటువంటి స్థితిలో అది ఒక రేఖ తప్పిపోయి ఏమండి అది గతించిపోను, కానీ నా మాటలు గతించదు. ఆకాశము భూమి ఒకలా గతించినప్పుడు యూదా అనేటటువంటి ఒక భక్తుడు
పరిశుద్ధ గ్రంథంలో రాస్తాడు. చుక్కలు ఒకవేళ, నక్షత్రాలు ఒకవేళ, గ్రహాలు ఒకవేళ వాటి యొక్క ఆ రేఖ తప్పిపోయి దేవుడు నియమించిన నియమానికి ఉల్లంఘించి తిరిగినప్పుడు ఒకదానికి ఒకటి అది ఢీకొని ఉల్కల్లా రాలిపోబోతుంది. అయ్యో, ఇంత విశ్వ బ్రహ్మాండము, ఇంత ఆకాశము గతించిపోతే సామాన్యంగా ఇసుక రేణు కంటే పనికి రాని మానవ జాతి ఏమవుతుంది? ఈ ఘటములో ఊపిరున్నంత వారికే ఎన్ని మాటలు పలకలో పలుకుతారు. ఆ ఊపిరి కాస్త ఆగిపోతే ఏ విధముగా పనికిరాని కర్రగట్టి కాల్చబడతారు. వారు ఏమి చేయడానికి కూడా వారికి హోప్ లేదు. ఈ ఊపిరి ఉన్నప్పుడే మహాభక్తుడైన సొలొమోను కానీ, దానియేలు ప్రవక్తలు కానీ, మహాజ్ఞానులు, భక్తి గలవారు ఏమన్నారో తెలుసా? మీరు సమయం ఉండగానే మీ బాల్యకాలమునందే సృష్టికర్తను స్మరించుకోండి. ఈరోజు ప్రపంచము గతించిపోబోతుంది. దేవుని బిడ్డలారా, ప్రభువును స్మరిద్దాం. ఆయన మాటలు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే మాటలు. ఈ సృష్టి యావత్తు గతించిపోయినా ఆయన మాటలు గతించదు. ఈ ఉదయం దేవుని వాక్యం వింటున్నాను సోదరి సహోదరుడా, యేసయ్య మాట నీ గుండెల్లో భద్రపరచుకోగలవా? యేసు నిన్ను తను ఉండే పరమపురికి కొనిపోయి శాశ్వత కాలము, శాశ్వత జీవము, శాశ్వత రాజ్యములో నీకు చోటిచ్చి కాపాడగలడు. తలలుంచుకొని ఆ దేవునికి, మహిమగల ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రార్థించుకుందాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. భయంకరమైన దినాలు, భయంకరమైన సంఘటనలు చూస్తున్నాం. ఇది కేవలము మీ రాకడకు సూచనలని ఈరోజు విన్నాం. మీరు త్వరగా రాని ఉన్నాడు. మీరు వచ్చినప్పుడు ఇవన్నీ సంభవించాలని మీరు ముందుగానే తెలియజేశారు. కనుక మేము జాగ్రత్త కలిగి మీ రాకడకై ప్రభువైన సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యం అనుగ్రహించండి. మీ కృపలో మమ్మను నడిపించండి. ఆశ్చర్య కార్యములు మా బ్రతుకుల్లో జరిగించుమని, మీ రాకడలో ఎత్తబడి మీతో పాటు మీ పరమపురిలో ఉండే భాగ్యము మాకు ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించును గాక.